బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమ బాట పట్టింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. ఢిల్లీ కేంద్రంగా 3 రోజులు వరుస ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి 1600 మంది బీసీ ముఖ్య నేతలు కార్యకర్తలతో ఢిల్లీ బయలుదేరారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి. పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించాలనే డిమాండ్తో ఆందోళన చేయనుంది కాంగ్రెస్ నాయకత్వం. ఈ నెల 6న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా చేపట్టనుంది. 7న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి అందజేస్తూ వినతి పత్రాలు ఇవ్వనున్నారు నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమ బాట పట్టింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. ఢిల్లీ కేంద్రంగా 3 రోజులు వరుస ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి 1600 మంది బీసీ ముఖ్య నేతలు కార్యకర్తలతో ఢిల్లీ బయలుదేరారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి. పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించాలనే డిమాండ్తో ఆందోళన చేయనుంది కాంగ్రెస్ నాయకత్వం. ఈ నెల 6న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా చేపట్టనుంది. 7న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి అందజేస్తూ వినతి పత్రాలు ఇవ్వనున్నారు నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమ బాట పట్టింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. ఢిల్లీ కేంద్రంగా 3 రోజులు వరుస ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి 1600 మంది బీసీ ముఖ్య నేతలు కార్యకర్తలతో ఢిల్లీ బయలుదేరారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి. రెడ్డిగా బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్లారు నేతలు. బీసీ మహిళా నేతలు కూడా ప్రత్యేక ట్రైన్లో ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు సహా పెద్ద ఎత్తున మహిళలు చర్లపల్లికి వచ్చారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. రిజర్వేషన్ కోసం పోరుబాట కాంగ్రెస్ నేతలు పట్టారు. దీంట్లో భాగస్వామి అయ్యారు మహిళా కాంగ్రెస్ కి సంబంధించి. మహిళా కాంగ్రెస్ ప్రత్యేకించి భోగిలో మనమున్నాం. ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. సునీతారావు మనతో ఉన్నారు. కవిత ఒక కామెంట్ చేస్తోంది, బీసీలను మేమే ఆదుకున్నాం, బీసీల పైన మాదే పేటెంట్ రైట్ అని చెప్తుంది. ఆ తర్వాత ఇంతమంది కాంగ్రెస్లో గాంధీలు ఉన్నారు, ఒకరు కూడా పార్లమెంట్లో గలమెత్తలేదని చెప్తుంది కవిత. నేను ఒకటే మాట చెప్తా, కవిత వాళ్ళు 9.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆమె వాళ్ళ అయ్య వాళ్ళ అన్న అందరు ఉన్నారు. మరి ఎంతోమంది బీసీలకి వాళ్ళు టికెట్లు ఇచ్చినారు, ఎంతోమంది బీసీలకు టికెట్లు ఇచ్చారు, ఎంతోమందికి వాళ్ళు న్యాయం చేశారు అనేది మొట్టమొదటిగా ప్రశ్న చెప్తే ఇంకో విధంగా మేము మాట్లాడవచ్చు. సో ఈ విధమైన దొంగధర్నాలు చేసుకుంటా గల్లీలలో మాట్లాడడం కాదు. ఛాలెంజ్ ఇస్తున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా చలో ఢిల్లీ రా బిడ్డ, ఢిల్లీకి రా, ఆడ మాట్లాడు. ఈ దొంగ అయితే వద్దు మాకు. మీరు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ. కాబట్టి బీసీలను ఇంకా మోసం చెయ్యలేరు బీజేపీ కానీ మీరు కానీ అని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తానని చెప్పింది. 42% రిజర్వేషన్ కోసం ఎంతటికైనా నేను వెళ్తానని చెప్తోంది కవిత. అప్పుడు ఇచ్చేటప్పుడు ఇవ్వలేదు, 10 ఏళ్ళు పండుకున్నారు. మరి ఈరోజు ఇస్తా అంటే ఎవడు నమ్ముతాడు తమ్ముడు? 9.5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వమే ఉంటే 10 ఏళ్ళు బీసీ బిడ్డలను రోడ్డు మీద ఇడ్చిండ్రు. నేనే దానికి సాక్ష్యం. మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా 4 సంవత్సరాలుగా చేస్తున్నా. ప్రతి ఒక్క ధర్నాకి జుట్లు బట్టి ఇడ్చేసి కాలు ఫ్రాక్చర్లు అయినాయి మా చెల్లెళ్ళందరికీ. ఇదే మహిళా కాంగ్రెస్ చెల్లెళ్ళు. మరి ఆ రోజు బయటకు వచ్చి ఈ బతుకమ్మ పేరు మీద వసూలు చేసింది, జాగృతి పేరు మీద వసూలు చేసుకుంటూ బతికిన ఈ బిడ్డ ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఉన్నాయి బిడ్డ. ఈమె బీసీల గురించి మాట్లాడుతుందా? బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మాట్లాడడం కాదు, 9.5 సంవత్సరాలు ఏం చేసినావో చెప్పి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటాను. ఈ 3 రోజుల కార్యాచరణలో ఈ మహిళా కాంగ్రెస్ తరఫు నుంచి ఎలాంటి యాక్టివిటీ ఢిల్లీలో ఉండబోతుంది? మహిళా కాంగ్రెస్ ఖచ్చితంగా ఇప్పుడు 100% మేము 300 మంది అయినాం. సో మాకు 2 బోగీలు దొరికాయి, ఇంకొక బోగి అటాచ్ చేస్తున్నారు. సో ఇదే కాకుండా 1000 మంది ఈ జంతర్ మంతర్ దగ్గర ధర్నాకి ఈ బిల్లుకి మేము ఆమోదం తెలుపుతూ, అంటే గవర్నర్ దగ్గర ఆపి ఈరోజు దొంగ వ్యవహారి ఏదైతే నటిస్తున్నారో బీజేపీ వాళ్ళు, ఎందుకంటే ఒక అగ్రకుల నాయకుడు అయింది కదా వాళ్ళ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ. మరి ఈరోజు మోదీ కూడా మరి మీరు చూసినట్టయితే కాస్ట్ చేంజ్ చేసుకున్నాడు గతంలో. ఈరోజు బీసీల పేరిట మాట్లాడే బీజేపీ
రేపు పొద్దున బీజేపీకి ఖచ్చితంగా చెక్కు పెడతారని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ బిల్ ఇక్కడ పాస్ కాకపోతే గవర్నర్ దగ్గర రేవంత్ రెడ్డి గారు అగ్రకుల నాయకుడైనా కూడా బీసీలకు పెద్దపీట వేస్తున్నాడు. చాలా పెద్ద మెసేజ్ వెళ్ళిపోయింది. రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే మాకనేది చెక్కు పెడితే వీళ్ళందరినీ కూడా బొందబెట్టే దిశగా బీసీలు పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. ఇది మొత్తం జంతర్ మంతర్ దగ్గర జరిగేటువంటి బీసీల మహాధర్నా ఏదైతుందో దాంట్లో తమ వంతు మహిళా కాంగ్రెస్ సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ కూడా ఉండనుంది అనేటువంటి అంశాలను అయితే మహిళా కాంగ్రెస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదులతో కలిసి షరీఫ్ V6 న్యూస్, చర్లపల్లి, హైదరాబాద్. నిర్ణయం చేయాల్సింది ఢిల్లీలో, కవిత దీక్ష చేస్తా అంటుంది హైదరాబాద్లో. ఢిల్లీకి దీక్ష మార్చి తెలంగాణ సాధన కోసం అందరం ఏ విధంగానైతే పోరాడినమో ఈ బలహీన వర్గాల రిజర్వేషన్ల సాధనకు కూడా తెలంగాణ తరహా ఉద్యమం జరగాలి. అన్ని కుల సంఘాలు ఐక్యం కావాలి. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల న్యాయ చట్ట అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు రిజర్వేషన్లు మనకు వచ్చే రిజర్వేషన్లు ఎవరు అనుకున్నా ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఎవరైనా అడ్డం వస్తే ఏ విధంగానైతే ఒక ఉద్యమ స్ఫూర్తితో అందరూ ఏకమై తెలంగాణ సాధించుకున్నామో ఇది కూడా మన దగ్గరికి వచ్చే ఒక్కరు ఎవరు అడ్డుకున్నా శాంతియుతంగా గాంధేయ మార్గంలో దాన్ని వ్యతిరేకించాల్సిందే. మనం ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ హక్కు. దాని కొరకు ఎవరు పిలిచిండ్రా వచ్చిండ్రా నా పార్టీ నీ పార్టీ వద్దు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ ప్రతి బిడ్డ ఈ సాధన లోపల ఈ పోరాటం లోపల ఉద్యమం లోపల భాగస్వాములు కావాలని విజ్ఞప్తి.